రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత 100 రోజుల్లో ఎటువంటి మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు అనే సంకేతాన్ని పంపించడానికి గత 5 రోజులుగా మా ప్రభుత్వ పనితీరు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదే రకంగా నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ఏదైతే ఆదేశించి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఆంధ్ర రాష్ట్రంలో వికసిత్ ఆంధ్ర రాష్ట్రంగా ముందుకు తీసుకుపోవాలని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలన్నీ పల్లెల్లో, అదే రకంగా వార్డ్స్లో చేపట్టడం జరుగుతాం. దాంట్లో భాగంగా ఈరోజు మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో యువత ఎవరైతే గత 5 సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు రాక పూర్తిగా ఇబ్బందులు పడుతూ అనేక రకాలుగా ఇటు ప్రభుత్వ పరంగా, అదే రకంగా ప్రైవేట్ పరంగా ఏ కంపెనీస్ కూడా పశ్చిమ ప్రాంతం మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ రకంగా అయితే యువత ఇబ్బంది పడ్డారో అంతకంటే మించి ఇక్కడ ఉన్నటువంటి మా యువత చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వలసలు వెళ్ళేటువంటి ప్రాంతం. ఇటు రైతులు కావచ్చు, అదే రకంగా ఉద్యోగ అవకాశాల కోసం చదువుకున్నటువంటి యువత పెద్ద పెద్ద కంపెనీల కోసం మళ్ళీ కర్ణాటక కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, తెలంగాణకు పోయేటువంటి పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి గత ప్రభుత్వంలో మేము చేసిన కార్యక్రమాన్ని మళ్ళీ కూడా ఈరోజు ఒక ప్రత్యేక కార్యాచరణ నిర్మాణం చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జాబ్ మేళాలో వచ్చేటువంటి నెల 4వ తేదీ మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఈ జాబ్ మేళాను పెట్టించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో ముఖ్యంగా ఏమంటే దాదాపుగా మీరు చూస్తే 810 వేకెన్సీస్తో దాదాపు 17 కంపెనీలు, పెద్ద కంపెనీస్ 17 కంపెనీలు, ఆ కంపెనీస్ అన్ని కూడా 810 వేకెన్సీస్తో ఈ జాబ్ మేళా నిర్వహించబోతున్నాం. దీంట్లో మినిమం శాలరీ అవకాశం వస్తే 12,000 రూపాయలు, మ్యాక్సిమం శాలరీ అవకాశం వస్తే 32,000 వరకు ఈ కంపెనీల ద్వారా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడ నిర్వహించబోతున్నామంటే మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నిర్వహించబోతున్నాం. ముందుగానే నేను ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే మా 3 మండలాలు, అదే రకంగా ఎమ్మెగనూరు టౌన్లో ఉన్న యువతకు ప్రత్యేకంగా వారికి సందేశం అందాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. వచ్చే నెల 4వ తేదీ. దాంట్లో భాగంగా ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఏదో ఊరికి ఆషామాషిగా వచ్చేటువంటి కంపెనీస్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్, 2 SBI లైఫ్ ఇన్సూరెన్స్, నియాన్ వికాస్, BMS సెక్యూరిటీస్, SLV ఎంటర్ప్రైజ్, లోకల్ యాప్, సింధుజా మైక్రో క్రెడిట్, BFIL, IIFL, కోర్ట్ ఇన్ఫ్రాటెక్, గ్లోబల్ ట్యాక్సెస్, US ట్యాక్స్ ఫైల్స్, టాటా క్యాపిటల్, ఫ్యూజన్ ఫైనాన్స్ లిమిటెడ్, బ్యాంక్ జోన్, ఇలా వివిధ రెవెన్యూ, అదే రకంగా ఫైనాన్స్ కంపెనీస్, క్రెడిట్ కంపెనీస్, ప్రాసెస్ అసోసియేట్స్, ఈ రకంగా టెలికాలర్స్, దాంట్లో పోస్టులు కూడా, జాబ్ రోల్ కూడా BPOలుగా, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా, ట్రైనీలుగా, టెలికాలర్ బ్రాంచ్ మేనేజర్గా, సెక్యూరిటీస్గా, మెషిన్ ఆపరేటర్స్గా, అదే రకంగా CRO బ్రాంచ్ మేనేజర్స్, క్రెడిట్ మేనేజర్స్గా, ప్రాసెస్ అసోసియేట్స్గా, ఈ రకంగా ఇంటర్ డిగ్రీ, SSC ఇంటర్ డిగ్రీ, కొన్ని చోట్ల మన ప్రాంతంలో అక్కడక్కడ 7వ తరగతి చదివి, ఆ 7వ తరగతి చదివిన తర్వాత స్కూలుకు పోలేక చదువు మానేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించాలని 7th క్లాస్ ఏదైతే ఉందో అంతకు మించినటువంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళకు కూడా ఈరోజు BMS సెక్యూరిటీస్లో పెట్టించాలని చెప్పి ఆ యొక్క కంపెనీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంటర్ డిగ్రీ 7th క్లాస్ పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగా దాదాపు 17 కంపెనీల్ని రేపు 4వ తేదీ జూనియర్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించబోతున్నాం.
మీ ద్వారా ప్రెస్ ద్వారా ఈరోజు యువతకు అందరికీ పిలిపిస్తున్నాం. ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్, డిగ్రీ, 7th ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని ముఖ్యంగా నేను పట్టుబట్టి ఇంకొకటి ఏంటంటే ఇది కాన్స్టెంట్గా చేపిస్తాను. ఎందుకంటే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఒక్కసారి కాదు, వివిధ క్వాలిఫికేషన్ బీటెక్ ఇంజనీరింగ్ ఉన్నారు, కొంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్లకు కూడా సపరేట్గా ఇది ఇంటర్, డిగ్రీ, అదే రకంగా 7th స్టాండర్డ్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఈ కంపెనీలు రాబోయే రోజుల్లో వివిధ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఎమ్మెగనూరుకు పిలిపించి జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు.